స్వర్గంలో ఒక అందమైన అప్సరస ఉండేది. ఆమె నాట్యకళలో నిపుణురాలు మరియు దేవతల సేవలో ఉండేది. ఒకసారి స్వర్గంలో ఆమె తన అందం మరియు నాట్యంతో మునులను దేవతలను ఆకర్షించడానికి ప్రయత్నించింది. దీనివల్ల మునులు దేవతలు అసహ్యంగా భావించి ఆమెను శాపించారు. శాపం ప్రకారం ఆమె భూమిపై ఒక సాధారణ మనిషిగా జన్మించాల్సి వచ్చింది. అయితే ఆమె చేసిన పాపం తక్కువ ఉండటంతో శాపం శాశ్వతం కాదు అని, శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె భూమిపై తపస్సు చేయాలని మరియు ఒక మహానుభావుడి తల్లిగా అవతరించాలని ఆ మునులు దేవతలు చెప్పారు. అంజన భూమిపై జన్మించి కేసరి అనే వానర రాజుని వివాహం చేసుకుంది. కేసరి అనే వానరుడు చాలా బలవంతుడు. అతను మాల్యవంశం అనే పర్వతంపై నివసించేవాడు. మాల్యవంశం అక్కడ ఉన్న పర్వతాల్లో అత్యంత శ్రేష్టమైనది. ఆ ప్రాంతంలో శంబసాధనుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను యజ్ఞ యాగాలను భంగం చేస్తూ దేవతలు మరియు ఋషులను హింసించేవాడు. దేవతలు మరియు ఋషులు కేసరి బలవంతుడని తెలుసుకొని అతనిని పిలిచి శంబసాధనుని చంపి మాకు రక్షణ కల్పించు అని కోరారు. కేసరి మునులు కోరికను గౌరవించి శంబసాధనుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఆ రాక్షసుడిని చంపి దేవతలు మరియు ఋషులకు పీడను తొలగించాడు. అంజన మరియు కేసరి 12 సంవత్సరాలు శివుడిని ప్రార్థించారు. భక్తి తపస్సు చూసి శివుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం ఆమెకు హనుమంతుడు అనే మహానుభావుడు పుత్రుడిగా జన్మించాడు.